బీసీలకు ప్రథమ శత్రువు న్యాయ వ్యవస్థ, ద్వితీయ శత్రువు ఎవరైతున్నారో రాజకీయ వ్యవస్థ, తృతీయ శత్రువు ఎవరైతున్నారో కుల వ్యవస్థ, ఆధిపత్య కులాలు. పంచాయతీ ఎన్నికలపై స్టే ఇవ్వలేం, నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ వేస్తున్నటువంటి అభ్యర్థులు అంటూ చూస్తున్నాం. సో ఇక ప్రధానంగా బీసీల గురించి మనం మాట్లాడుకోవాలంటే బీసీలకు ప్రధానమైనటువంటి శత్రువు న్యాయ వ్యవస్థ. మొదటి శత్రువు న్యాయ వ్యవస్థ, రెండవ శత్రువు రాజకీయ వ్యవస్థ, మూడో శత్రువు కుల వ్యవస్థ, అగ్రకుల ఆధిపత్య వ్యవస్థ. ఈ మూడు వర్గాలు కూడా ఈరోజు బీసీలని అన్ని రంగాల్లో రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాల రంగంలో ఈరోజు పెద్ద ఎత్తున కుట్రలు పడుతూ ఉంటారు. ప్రధానమైన దోషి నువ్వు ఇక్కడ చూడండి, నేను ఒకసారి చెప్తా. బీసీలకు 42% రిజర్వేషన్లు అని జీవో రిలీజ్ చేయడం జరిగింది కదా ఇక్కడ గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం గత 2 నెలల క్రితం, అవును కదా. మరి బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించిన జీవో ఇచ్చిన వెంటనే నోటిఫికేషన్ వేస్తే అయిపోయేది కదా, కానీ ఏలేదు. ఏంటంటే 1 వీక్ తాత్సారం చేశారు. తాత్సారం చేయడంతో ఏంటంటే వీళ్ళే 42% జీవో రిలీజ్ చేస్తాం, మేము 1 వీక్ టైం ఇస్తాం, మీరు పోయి కోర్టులో సవాల్ చేయండి అని చెప్పేసి వీళ్ళే చెప్తారు. రేవంత్ రెడ్డి, ఆ మాధవ్ రెడ్డి, వీళ్ళంతా ఒక సామాజిక వర్గాలు కదా. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అప్పుడేమో 1 వీక్ గ్యాప్ ఇచ్చేస్తారు, ఆ తర్వాత కోర్టులో పోయి సవాల్ చేస్తారు, ఆగిపోతుంది, ఎన్నికల ప్రక్రియ నిలిపివేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. పాత రిజర్వేషన్ తోటే మేము జడ్జిమెంట్ ఇచ్చే వరకు మేము జడ్జిమెంట్ ఇచ్చే వరకు కూడా మీరు ఎన్నికల ప్రక్రియను కంటిన్యూ చేద్దని చెప్పేసి చెప్పి ఆపుతారు. దానికి జడ్జిలు ఎవరు? విజయసేన రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి ఉంటారు. ఓకే, ఇది ఒక ప్రక్రియ. ఇప్పుడు రీసెంట్గా రిజర్వేషన్లు అందిన వెంటనే ఇమీడియట్ నెక్స్ట్ డే నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. కోర్టులకు పోయి సవాల్ చేస్తే ఏం జరుగుతోంది? ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది కదా, మేము ఇన్వాల్వ్ కాలేమని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కోర్టు చెప్తా ఉంది. అంటే వీళ్ళు ఎంత అంటే ప్రధానంగా బీసీలకు ప్రథమ శత్రువు న్యాయ వ్యవస్థ, ద్వితీయ శత్రువు ఎవరైతున్నారో రాజకీయ వ్యవస్థ, తృతీయ శత్రువు ఎవరైతున్నారో కుల వ్యవస్థ, ఆధిపత్య కులాలు. ఇది చాలా స్పష్టంగా అంటే ఈ 3 వ్యవస్థలు కూడా ఆధిపత్య కులాలే మళ్ళా చెలాయిస్తూ ఉంటాయి. సో ఈ టైంలో జీవో నెంబర్ 46పై జోక్యం చేసుకోవడం, ఎన్నికల నిర్వహణపై ఆదేశాలు ఇచ్చిన మెమో స్టే ఎలా ఇవ్వాలి, సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేకపోతే ఎన్నిక రద్దు చేయాలని కోరుకున్నారా? పిటిషనర్కు రాష్ట్ర హైకోర్టు ప్రశ్న. బీసీ రిజర్వేషన్పై 6 వారాల్లో కౌంటర్ వేయాలని సర్కారుకు ఆదేశం. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా అంటూ చూస్తా ఉన్నాం. సో ఇంకా ఇంత దారుణంగా అయిన తర్వాత ఇంకేముంటది? బీసీలను అడుగున మోసం చేస్తున్నాయి. సో బీసీలు ఎప్పటికైనా తేరుకోవాలి. ఈ యొక్క దుర్మార్గులు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఏదైతే ఉందో, దుర్మార్గమైన వ్యవస్థలో మనం ఉన్నాం, దుర్మార్గమైనటువంటి భారతీయ వ్యవస్థలో మనం ఉన్నాం.